ఇది దందరా బాయ్, దందా ఇది. నమస్తే భయ్య అందరికీ. ఈరోజేమో గురువారం. లొకేషన్ అయితే తెలుసు కదా, సంగారెడ్డి బైపాస్ నియర్ గాయత్రి స్కూల్ దగ్గర మార్కెట్ అయితే అవుతుంది. ఇగో ఇది మన దుకాణం. నిన్నటిది అంత మాలు ఆలుగడ్డ, దొండకాయ, బీట్రూట్ బాగానే మిగిలినాయి. అయితే నిన్నటికి మనకి ఇంకా ఎంత రావాలంటే 5500 రావాలి, 5500 రావాలి. మార్కెట్లో పబ్లిక్ అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. ఏంటంటే నిన్న మనకి వేరే జాగాలు వేయడంతో గిరాకీ అయితే కాలేదు. ఈరోజు అన్న అయ్యే ఛాన్స్ అయితే కొడతలేదు. బస్ ఈరోజు కూడా అయ్యే ఛాన్స్ అయితే కొడతలేదు నాకైతే. ఎందుకంటే వర్షం మూలు అవుతుంది, ఈ మార్కెట్లో నడిచేది అంతంత. చూద్దాం ఈరోజు అమ్ముతామా, అసలైన అమ్ముతామా లేదంటే ఇంటికి వెళ్ళిపోతామా. లాస్ కాకుండా అసలు డబ్బులు అన్న వస్తే మంచిగా ఉంటుంది కూడా. ప్రస్తుతానికి మనమైతే మాల్ సెట్ చేసుకొని కూర్చున్నాము. గిరాకీ అయితే ఒక్కొక్కరు వస్తున్నారు. టైం ఎంత అవుతుంది? ప్రజెంట్ 4-6 అవుతుంది. ఈ మార్కెట్లో నాకు ఒకటి భయం ఏంటంటే, ఇప్పుడు లేదక్క అక్కడ జాగ లేదక్క, అవన్నీ కుప్పలు పెట్టాలి. ఇప్పుడు అక్కడ జాగలేదు, ఇక్కడ లేదక్క జాగలేదు. మాకే తాగలేదంటే ఇగో ఇట్లా జాగ గురించి కావాలంటే జాగలు కావాలంట వాళ్ళకి. ఇక మనకే కూర్చొని సరిపోతలేదంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఏం చేయాలి? ఏంటంటే మార్కెట్ గురించి నాకు భయం అవుతుంది. అది ఏంటంటే కూరగాయలు మనం మంచిగా మాల్ వేస్తాం కదా, అప్పుడు గిరాకీ కాదు. అప్పుడే కాదంటే ఇప్పుడు ఈ సర్ది మాలు అవుతుందా కాదని చెప్పి భయం. మీదికి వెళ్ళి ఒక చిన్న హోప్ ఏంటంటే, లాస్ట్ వీక్ మనకు అయ్యింది. లాస్ట్ వీక్ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటే అయ్యింది. మనకు మాల్ పైసలు వెళ్ళినాయి, పెట్టుబడి డబ్బులు వచ్చేసినాయి, లాభం కూడా వచ్చింది. అందుకని ఈ వారం కూడా ఒక చిన్న హోప్ ఉంది, గిరాకీ జర మంచిగా కావాలని, అవుతుందేమో అని చెప్పి హోప్ ఉంది. చూద్దాం అప్పటి వరకు ఎంత అవుతుందో గిరాకీ. ప్రస్తుతానికి ఇది మన దుకాణం. ఇది చూద్దాం ఎంత అవుతుందో గిరాకీ. సో ప్రజెంట్ టైం అయితే 5:35 అవుతుంది. మన దగ్గర లైట్ గిరాకీ అయితే అవుతుంది, కానీ పబ్లిక్ అయితే మార్కెట్లో ప్రస్తుతానికి అంత లేరు. చెప్పానా? పావు 20, అర్ధ కిలో 30. అవి కూడా అంతే. మొత్తం తీసుకుంటావా? మొత్తం తీసుకో, 40 రూపాయలు ఇచ్చి. ఆ కిలో పైన అయితేనా? తింటా. ప్రజెంట్ అయితే ఇగో ఇది మార్కెట్లో సిచ్యువేషన్. పబ్లిక్ అయితే కొద్దిగా కనిపిస్తున్నారు, కానీ గిరాకీ అయితే లైట్గా అవుతుంది మన దగ్గర. చూద్దాం అప్పటి వరకు ఎంత అమ్ముతాం. ప్రస్తుతానికి టైము 6:33 అవుతుంది. ఇప్పుడు గిరాకీ అంటే లేలోనా ఇవాళ ఒక మార్కెట్లో ఇగో వర్షం అనేది చాలా ఇబ్బందిగా అవుతుంది. వర్షం రాకపోతే హ్యాపీనే, కానీ ఈ మార్కెట్లో వస్తుందా నాకు ఖచ్చితంగా. ఈ గురువారం మార్కెట్లో ఖచ్చితంగా వస్తుంది. ఉట్టేప్పుడు రాదు మళ్ళీ మార్కెట్ రోజే. ఇగో ఆల్రెడీ అర్ధ కిలో 20, కిలో అయితే 30 రూపాయలు. అర్ధ కిలో 30 అన్న, కిలో 50 వేసుకో. ఎంత కావాలన్నా మీకు? ఎంత కావాలి? ఆలు అర్ధ కిలో 20 అన్న, కేజీ 30 రూపాయలు వేసుకో అన్న. చేంజ్ లేదే? లేదంటే ఆన్లైన్ చేసేరా? లేదు అస్సలు లేదు నా దగ్గర, చిల్లర అయిపోయింది. లేదంటే వచ్చేటప్పుడు తెచ్చి ఇచ్చేసేయి. ఇగో నువ్వే కెమెరా, నేను నా వీడియో రికార్డ్ చేసుకుంటున్నా. చెప్పండి మీకు ఏం కావాలి? 2 కిలోలా? 2 కూడా అయితే అర్ధ కిలో అయితే వేసుకో. 20 రూపాయలు. 30 ఎంత? హాఫ్ కేజీ. అయ్యో ఇక నా కేజీ వాడు అర్ధ కిలో 30 అక్క. అయిపోయిందా? ఓకే. పావు 20, అర్ధ కిలో 30.
ప్రజెంట్ గిరాక్ అయితే అంతంత మాత్రమే ఉంది. మనం ఇంకా చాలా అమ్మాలే. మాల్ అయితే బాగానే మిగిలింది. పబ్లిక్ వస్తున్నారు, కానీ పబ్లిక్ వచ్చే ముంగట ఈ వర్షం వచ్చిపోయి వస్తుంది. దానివల్ల కొద్దిగా గిరాక్ అయితే డల్గా ఉంది ఈరోజు కూడా. అంతగానే ఏమైతే లేదు. అర్ధ-కిలో 20 కేజీ 30 రూపాయలు వేసుకో. చూద్దాం అప్పటి వరకు ఇంకెంత అమ్ముతామో. టైం అయితే ఇప్పుడు 6:56 అవుతుంది. ఇప్పుడే మన పెట్టుబడి డబ్బులు అయితే వచ్చేసినాయి. ఇగో ఇది మన దగ్గర మిగిలిన మాలు. ఇప్పటిదాకా మనం ఏం పెట్టినామంటే ఆలు అర్ధ-కిలో 20, కిలో 30. ఇవేమో అర్ధ-కిలో 30 పెట్టినాము. అంటే దొండకాయ అప్పటి నుంచి 20 పెట్టేసిన. ఇప్పుడు ఏం చేస్తా అంటే మన పెట్టుబడి వచ్చేసింది కాబట్టి ఇవన్నీ తీసేసేయాలి ఈరోజు. కాబట్టి ఇప్పుడు అన్నీ అర్ధ-కిలో 20 పెట్టేస్తా. అన్నీ అర్ధ-కిలో 20. ఆలుగడ్డ పిచ్చిలేస్తే కిలో 20 కూడా పెట్టేస్తా. ఈరోజు మొత్తం ఉడగొట్టేసేయాలి ఎట్లా అయినా సరే. వర్షం పడుతుంది, చినుకులు అయితే పడుతున్నాయి. మనం ఛత్రి కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది అర్ధ-కిలో 20 పెట్టి మొత్తం అంతా మాలైతే ఓడగొట్టేద్దాం ఈరోజు. చూద్దాం అయిపోతుందా అర్ధ-కిలో 20 పెట్టినా సరే అయిపోతుందో చూద్దాం. 20 అర్ధ-కిలో అన్నీ 20 అర్ధ-కిలో ఏదైనా సరే. ఇక్కడ అర్ధ-కిలో 20 అన్నా 20 రూపీస్ చేంజ్ కావాలి. 20 అర్ధ-కిలో చెప్పనా. కటింగ్ సెక్షన్ లియాజ్ బాయ్ 20 అర్ధ-కిలో ఇక్కడ 20 అర్ధ-కిలో తోడుదామంటే పబ్లిక్ కూడా లేడు. పబ్లిక్ మొత్తం అవతల షాప్లలో ఉన్నారు, కానీ మన షాప్ ముంగట్లేదు. ఏదైనా 20 అర్ధ-కిలో ఇక్కడ 20 అర్ధ-కిలో అన్ని 20 అర్ధ-కిలో. ధరకు ధర 20 అర్ధ-కిలో అన్న. టైం అయితే 7:35 అవుతుంది. ఇక గిరాక అయిపోయింది. ఇక్కడ మొత్తం ఏమవుతలేదు. ఎత్తుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇక కాదు ఈ మార్కెట్లో అయిపోయింది, తెలిసిపోయింది నాకైతే. ఇప్పుడు ఎత్తుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక ఎత్తడం స్టార్ట్ చేస్తాను నేనైతే. భయ్యా మనం ఫైనల్గా ఇంటికి వచ్చేట్లోపు టైం అయితే 9:30 అయిపోయింది. మనకి ఈరోజు 2 రోజులు అమ్మినాం మనం. నిన్న ఈరోజు మాల్ మాత్రం చాలా మిగిలిన ఉండే కదా. మళ్ళీ ఈరోజు కూడా గిరాకీ అయితే మనకు అంత డల్గానే కొట్టింది. ప్లస్ మీద నుంచి 2 సార్లు వర్షం వచ్చిపోయిందనమాట. దానివల్ల పబ్లిక్ అయితే చాలానే వచ్చిర్రు, కానీ మన దగ్గర ఎందుకేమో గిరాకీ అయితే కాలేదు. నేను అనుకున్నా ఈరోజు కొద్దిగా డౌటే కొడుతుందని స్టార్టింగ్లో అన్నా కదా. నాకు డౌటే ఈరోజు మార్కెట్ పైన. ఫైనల్గా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 800 వచ్చింది. అవును, 2 రోజులకు కలిపి, అది కూడా ఇద్దరికి. అంటే ఒక్క రోజుకి ఒక్కరికి 200 వచ్చినట్టు లెక్క. ఆ 800తో ఏం చేసుకోవాలి నాకు అర్థం అవుతలేదు. అది మరి పరిస్థితి. 2 రోజులు అమ్మినాం మనం. నిన్న మబ్బులో పోయి అంత బోయినపల్లికి పోయి అంత వేసుకొచ్చి చేసి మళ్ళీ ఈరోజు కూడా చేసినాం 2 రోజులు. సో దానికి 800 వచ్చింది. 2 రోజులు చేసిన తర్వాత మన పెట్టుబడి డబ్బులు మనకు వచ్చేసినాయి 12,000 రాగా మీద నుంచి 800 అయితే ప్రాఫిట్ వచ్చిందనమాట మనకి. అర్థమైందా? సో మన ప్రాఫిట్ 2 రోజులకు కలిపి 800 అనమాట. సో అది వీడియో ఎట్లా అనిపించింది, నచ్చిందా? నాకైతే అస్సలు నచ్చలేదు, ఎందుకంటే లాభం రాలేదు కాబట్టి. సో అది మరి ఈరోజు ఒక కొత్త వీడియో చేసిన. కొత్త వాళ్ళు వెజిటేబుల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమేమి తప్పులు చేస్తారో దాని గురించి ఒక వీడియో అయితే చేసిన. సో ఆ వీడియో ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఆ వీడియో వెళ్ళి చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. అంతే, ఇక చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే. ఎందుకంటే 2 రోజులు చేసినా కూడా మనకి లాభం అయితే రాకపోవడంతో డిసప్పాయింట్ అవుతారు కదా. నేను కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. సరే మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటా, బాయ్.